ఇక్కడ జోస్ కండి, ఇక్కడ జోస్ చాలా హైలైట్ గా ఉంది. దట్స్ వెరీ నైస్, గుడ్ ఎనర్జీ. సో చెప్పండి సార్, ఏంటి ఎట్లుంది ఎక్స్పీరియన్స్, పార్క్ ఎట్లుంది? 50 దేశాల ప్లాంట్స్, తర్వాత స్కల్ప్చర్లు కానీ, తర్వాత వాతావరణం కానీ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వెదర్ అనేది ఎక్సలెంట్. తర్వాత ఇక్కడ దాదాపు ఒక 50 కంట్రీస్ ప్లాంట్స్ ఉన్నాయి మ్యామ్. తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న స్కల్ప్చర్స్ ఉన్నాయి. చాలా మంచి ఉంది వాతావరణం అయితే. సో ఇది నేను అనుకుంటా ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు, మరి ఒక్కసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ హాయ్. సో ఏంటి, ఎలా ఉన్నారు? సో ఏంటి, ఎట్లా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ కానీ? అంటే మనం యాక్చువల్గా ఇంట్లో పెంచుకున్న ట్రీస్కి కానీ, లేకపోతే ఇక్కడ చాలా ఇది ఉంది కదా, ఒక 10 చెట్లను పెంచడానికి మనం కింద మీద అవుతుంటాం. మరి అట్లాంటిది ఇక్కడ 25,000 ప్లస్ ఉన్నాయి. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? మొక్కలు వివిధ ఆకృతుల్లో ఉండడము, వినూత్నంగా ఉండడము చాలా మంచిగా అనిపించింది మాకు. చాలా బాగుంది. మేము ఇక్కడికి 500 స్టూడెంట్స్ని తీసుకొచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే ఇక ఇట్లాంటి ఈ పార్కులు మా స్కూల్లో కూడా మేము ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి ప్రయత్నం చేస్తున్నాం. మా పిల్లలందరూ కూడా చాలా సహకరిస్తారు. వాళ్ళకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియా. మా పిల్లలకి అలాంటి ప్రాబ్లం లేదు. దే నో ఆల్ అబౌట్ గ్రీనరీస్. చెట్ల గురించి చాలా తెలుసు, పంటల గురించి మెయిన్గా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చెట్ల గురించి అంత అవగాహన ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, తర్వాత బ్యూటిఫుల్ గార్డెన్స్. సో దే ఎంజాయ్డ్ ఏ వెరీ లాట్. సో ఇక్కడైతే